చోటే వెతుక్కోవాలని డిసైడ్ అయినట్లున్నారు ఆ సీనియర్. అనూహ్యంగా గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గాన్ని కాదని మరొక చోట పోటీ చేశారు ఆయన. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంపై మనసు పడ్డారు. ఇప్పటి నుంచి అక్కడ తన మార్కు చూపిస్తున్నారు. ఆ సీనియర్ కి ఆ నియోజకవర్గం పైనే ఎందుకంత ప్రేమ? ఇంతకీ ఎవరా లీడర్? ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలతో సొంత నియోజకవర్గాన్ని వీడి మరో చోటికి పోటీ చేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబీర్ అలీ. కామారెడ్డి నియోజకవర్గం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. కామారెడ్డి అంటే షబీర్ అలీ, షబీర్ అంటే కామారెడ్డి అన్న స్థాయిలో గుర్తింపు ఉంది ఆయనకు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అనూహ్య పరిణామాలతో సొంత స్థానాన్ని త్యాగం చేశారు షబీర్ అలీ. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగడంతో షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇది ఆయన రాజకీయ జీవితంలో అనూహ్య పరిణామంగా చెప్పుకుంటారు. ఏదో ఎన్నికల వరకే నిజామాబాద్ అర్బన్కు వెళ్లినా ఆయన్ని కామారెడ్డి నేతగానే భావించారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ సొంత నియోజకవర్గం కామారెడ్డికే వచ్చేస్తారని అనుకున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని నిజామాబాద్ అర్బన్ పైనే ఫోకస్ పెట్టారట షబీర్ అలీ. అర్బన్ నుంచే పొలిటికల్ ఫ్యూచర్ చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే అర్బన్ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. నిజామాబాద్ అర్బన్లో మైనారిటీ ఓట్లు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముస్లింలు అధికంగా ఉండే అర్బన్ స్థానం తనకు రాజకీయంగా కలిసి వస్తుందని భావిస్తున్నారట షబీర్. అందుకే ఇక్కడ తన టీంని ఏర్పాటు చేసుకుంటున్నారట. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ వరుస సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో జిల్లా కేంద్రంలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటిస్తూ తన క్యాడర్ని పెంచుకోవడంతో పాటు ముస్లిం మత పెద్దలు, హిందూ కుల సంఘాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట షబీర్. అర్బన్ నియోజకవర్గంలోనూ షబీర్కి మంచి పరిచయాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అర్బన్ నియోజకవర్గంలోతో అప్పట్లోనే సత్సంబంధాలు కొనసాగించారు. అన్ని వర్గాలతో కలిసిపోయే షబీర్కి అర్బన్లో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టుంది. పైగా అర్బన్ నియోజకవర్గం కేవలం 60 డివిజన్ల పరిధిలోనే ఉంది. పెద్దగా తిరగాల్సిన పని కూడా ఉండదు. ప్రచారమైన సులువుగా ఉంటుంది. ఇవన్నీ గమనించిన షబీర్ అలీ అర్బన్ నియోజకవర్గంపైనే ఇప్పుడు నజర్ పెట్టారట. 1970లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన షబీర్ అలీ 1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయారు. 1989లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యూసుఫ్ అలీపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994-99 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో కామారెడ్డిలో ఓటమి పాలై తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2013లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు షబీర్ అలీ. 2014లో టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడిగా, ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక షబీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. కామారెడ్డి నుంచి 7 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు షబీర్ అలీ. అందుకే కామారెడ్డిని వదిలేసి ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పైనే పూర్తిగా దృష్టి పెట్టారట. నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం, పార్టీలో ఎక్కువ పోటీ లేకపోవడంతో ఇక్కడి నేతలు కూడా తనకు పూర్తి సహకారం అందిస్తారని భావిస్తున్నారట షబీర్. గత ఎన్నికల్లో
చివరి సమయంలో అర్బన్ టికెట్ కేటాయించారు. దీంతో ప్రచారానికి సమయం సరిపోకపోయినా షబ్బీర్ గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటి నుంచే దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు షబ్బీర్ అలీ. ప్రజలతో మమేకమయ్యేందుకు కావలసినంత సమయం ఉండడంతో తనకు అర్బన్లో తిరుగుండదని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లోపు అర్బన్ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు కోసం వ్యూహరచన స్టార్ట్ చేశారు షబ్బీర్. ఆయన ప్రయత్నం ఫలితం ఎలా ఉండనుందో వచ్చే ఎన్నికల్లో చూడాలి మరి.